నమస్తే తెలుగు ప్రజలకు. నల్గొండ జిల్లా చందంపేట మండలము పోల్వనాయకు తండాకు చెందిన రామత జోగ్య పింఛన్ కోసం 3 కిలోమీటర్ల వెళ్లి వేరే గ్రామంలో పింఛన్ కోసం వెళ్ళగా ఆమె గుండెపోటుతోటి మరణించడం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి అధికారులకు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. మా గ్రామంలో పింఛన్ ఇవ్వండి, మా గ్రామంలో 200 మంది పింఛన్దారులను అన్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. వేరే పట్టణానికి వెళ్ళి 500 రూపాయల కమిషన్ కోసం వెళ్ళి వేరే పట్టణానికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామంలో 200 మంది పింఛన్దారులు ఉన్నప్పటికీ కూడా వీరి దగ్గర కమిషన్లకు కక్కుర్తి పడి వారికి ఇవ్వకపోతే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఊకే తింపుతా ఉన్నారు. ఈ సంఘటన లాస్ట్కి వస్తే ఒక ముసలమ్మ జరిగిపోవడం జరిగింది. పోస్టల్ శాఖ సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ అంశం మీద మనము ఆ తండకు సంబంధించిన గ్రామస్తులను అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు వారికి ఒకసారి కాల్ చేస్తున్నాను, వారి యొక్క మాటల్లోనే మనం ఒకసారి విందాం. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, మీది నల్గొండ జిల్లా ఎక్కడ? మీది నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలినేతండ గ్రామ పంచాయతీ. ఓకే అండి, వాస్తవానికి ఓకే. విషయం ఏమైంది? విషయం ఏమైంది అక్కడ? ఇష్యూ వృద్ధురాలు 80 సంవత్సరాలు ఉంటది. ఆమెకు దాదాపు వెయిట్ 105-110 కిలోలు ఉంటది ఆమె. ఓకే. అయితే ఈ నెల 29వ తారీఖు నాడు పెన్షన్ డేటా వచ్చింది. ఓకే. పెన్షన్ ఆసరా పెన్షన్ సమయం. అయితే ఆ రోజు నుంచి ఈ వృద్ధురాలు రోజు 3 దాదాపు మా పోలినేతండ గ్రామ పంచాయతీ బీపీఎం ఉండే దాదాపు 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటారు దూరం. అయితే అక్కడికి ఆ రోజు నుంచి ఈ రోజు దాదాపు రోజు పింఛన్ కోసం తిరుగుతూ ఉంది. ఆ తిరిగే సమయంలో అంతకుముందు ఆ మధ్యలో ఏం చెప్పిందంటే ముడదలకి వెళ్ళి హైదరాబాద్ 110 కిలోమీటర్ దూరంలో ఉన్న అక్కడ కమిషన్ కోసం 500 రూపాయలు అక్కడ 50 మంది పింఛన్ ఉంటారని అక్కడ వెళ్ళి పెన్షన్స్ అక్కడ హైదరాబాద్ వెళ్ళి ఇచ్చి వచ్చిండు. మళ్ళీ ఇక్కడ మళ్ళా మార్నింగ్ నిన్న కూడా వెళ్ళిరు అనమాట. పెన్షన్ అంటే మళ్ళీ అక్కడ తీసుకురాలేదు, రేపు రా ఎల్లురా, ఎందుకంటే ఆయనకు కమిషన్ పైసలు ఇవ్వడం లేదని అట్లా తిప్పుతా ఉంటాడు. ఎవరికి కమిషన్ ఇవ్వలేదు? ఆల్రెడీ పోస్ట్ మ్యాన్ సంబంధించి ఆయనకు 100 రూపాయలు 200 రూపాయలు చేతిలో పెడితే ఈ వృద్ధురాలు పెన్షన్ పైసలు ఇస్తే తొందరగా ఇచ్చేస్తారు పేమెంట్. ఓకే. ఏని ఓడలా తిప్పుతా ఉంటాడు. ఓకే. ఈమెకు లాస్ట్ మంత్ కూడా ఇయ్యలే, ఎట్లా పైసలు ఇయ్యదని లాస్ట్ మంత్ కూడా పేమెంట్ ఇయ్యలే. అంటే 100-200 ఇయ్యపోతే ఇట్లా దింపుతుండు 3 కిలోమీటర్ల వరకు. అయితే ఈమెకు చనిపోయిన ఆమెకు లాస్ట్ మంత్ కూడా పెన్షన్ పేమెంట్ ఇయ్యలేదు. ఈ మంత్ ఇయ్యలేకపోతే 2 నెలలు మళ్ళీ 3 నెలలు తీసుకోకపోతే పెన్షన్ కట్ అయిపోతుందన్న ఉద్దేశంతో ఈమె ఒకటేసారి అట్లా పోయి ఆ ఇంటికాడ పోతే వాళ్ళ ఇంటోళ్ళకు సంబంధించి నిన్ను పొద్దు అనే వస్తావా వగైరా మాటలు మాట్లాడి లేనిపోలే చెప్పి ఇట్లా ఆమెకు పింఛన్ ఇచ్చిన మార్నింగ్ 4,000 రూపాయలు వచ్చింది 2 మంత్స్ సంబంధించి. 4,000 తీసుకుని ఇంటి బయట రాటగానే ఆడనే కుప్పకూలి చనిపోయింది. ఈమె 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిందా, ఆటోలో వెళ్ళిందా, బస్సులో వెళ్ళిందా? నడుచుకుంటూనే వెళ్ళింది. 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఆటోలో. అట్లనే 4 రోజులు తిరిగినాయి ఆమె పింఛన్ కోసం వరుసగా. అట్లా మళ్ళీ ఆమె మళ్ళీ ఒక్కొక్కరి కాడ ఈ అకౌంట్ తీపేయాలని 500 రూపాయలు, ఇన్సూరెన్స్ చేయాలని 500 రూపాయలు తీసుకుంటాడు. తర్వాత దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఇయ్యరు, దానికి సంబంధించి రిసిప్ట్ ఇయ్యడు, ఏమి ఇయ్యడు, చూపెడతాడు. రిసిప్ట్ ఇయ్యడు, ఏమి ఇయ్యడు. అట్లా ఏదైనా అడిగితే నెక్స్ట్ మంత్ ఆయన పింఛన్ ఇయ్యడానికి తిప్పుతా ఉంటాడు. ఏదైనా క్వశ్చన్ అడిగితే ముసలి అడిగితే. అతని నెంబర్ ఉందా పోస్ట్ మ్యాన్ ది? ఉంది. ఒకసారి కాల్ చేయండి, అట్లనే కంటిన్యూ లైన్ లో ఉంటా. ఇప్పుడు రెస్పాన్స్ కాదు సార్, అయ్యా ఒకసారి మీరు చేయండి. ఒకసారి మీరు చేయండి, మనం లైవ్ లో ఉన్నాము. ఒకసారి చేయండి మీ మొబైల్ నుంచి. చేస్తానండి, కాల్ చేస్తాను. చేయండి, అట్లే కాన్ఫరెన్స్ కలిపి ఒకసారి. ఓకే. ఇప్పుడు తండలో ఎంత మందికి వస్తుంది పింఛన్? 200 మంది పింఛన్దారులు ఉన్నారు సార్. 200 మందికి ఎక్కడికి వెళ్ళాలి? 3 కిలోమీటర్కి వెళ్ళి పింఛన్ తీసుకురావాలి. 3 కిలోమీటర్లు వెళ్ళి తీసుకురావాలి. దీని మీద దాదాపు ఎన్నో సార్లు వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు కాంప్లైంట్ చేసినాం, కలెక్టర్ లెవెల్లో పోయినాం, కానీ వీళ్ళకు సమస్య పరిష్కారం కావట్లేదు సార్.
అంటే 200 మందికి రావడం లేదు, మీ తండాకు వచ్చి పింఛన్ ఇస్తలేడు. మళ్ళీ హైదరాబాద్ 110 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళ కాడ పైసలు వసూలు చేసి కమిషన్ తీసుకుని అక్కడ వెళ్తాడు. కానీ ఇక్కడ వచ్చి వస్తలేడు. ఇక్కడ వాళ్ళు కూడా ఏదైనా ముసలి వాళ్ళు ఉంటారు కదా, పేరెంట్స్ వచ్చిన వాళ్ళు ఏమైనా ఉంటారు కదా, వాళ్ళు 500 రూపాయలు ఇస్తారు రా అంటే మళ్ళీ సపరేట్ గా నైట్ ఫుడ్ పొద్దుగల వచ్చి ఇచ్చిపోతాడు, ఎవరు తెలియకుండా. ఓకే, ఒకసారి కాల్ చేస్తా సార్, చూడండి. చేయండి, కాన్ఫరెన్స్ కలపండి ఒకసారి, లేకపోతే డైరెక్ట్ హెడ్ ఆఫీస్ ఉంటది కదా. लाइन में वेची ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు హలో హలో సార్, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు సార్. లిఫ్ట్ చేస్తలేడా? చేస్తలేడు సార్. ఇప్పుడు హెడ్ ఆఫీస్ కు మీరు ఫోన్ చేశారా? పోస్ట్ ఆఫీస్ మేము మార్నింగ్ ఐపీఓ హెడ్ ఆఫీస్ కు ఫోన్ చేసినా సార్. ఇక్కడ మా దేవగూడ కన్సల్ ఐపీఓ ఉంటాడు. అయితే ఆయన చేసి అంతకు ముందు కూడా ఎన్నో సార్లు చేసినాం, కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ కు వాళ్ళకే సహకరిస్తారు సార్. ఇప్పుడు ఏదైనా అంటే మీ ఊర్లో వచ్చినప్పుడు పేమెంట్ చేసేదానికి వస్తే ఏదైనా పైసలు పోతే మీ బాధ్యతలు ఉంటారా, అక్కడ మీరు సెక్యూరిటీ ఇస్తారా, మాకే మా క్వశ్చన్ అడిగేటోళ్ళకే క్వశ్చన్లు ఇవ్వాలి. ఓకే, మీకు సర్పంచ్ ఉన్నాడా? సర్పంచ్ ఉన్నాడు సార్, కానీ ఏడ ఉండడు. ఒకసారి సర్పంచ్ కలపండి ఒకసారి. సర్పంచ్ సార్ కలుపుతా సార్, కలపండి. ఒకసారి కలపండి, సర్పంచ్ కలపండి. హలో గోపాల్ గారు, మనం లైవ్ లో ఉన్నాము. మీ తండాలో ఒక ఉద్రాలు జరిగిపోయింది. 3 కిలోమీటర్కి వెళ్ళి ఒక పింఛన్ కోసము ఆమె జరిగిపోయింది మధ్యలోనే గుండెపోటుతోటి. మీరు గ్రామ సర్పంచ్ అయ్యింది, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోస్ట్ ఆఫీస్ మీద? అంతకుముందు 2 సార్లు వచ్చిందట అది వస్తే అది పింఛన్ ఇచ్చేసిన ఫోన్ చేసి పింఛన్ ఇచ్చి సండలకు ఇచ్చేదానికి ఆడ జాబ్ దగ్గర వచ్చి పెంచిపోయింది అంటారు. వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి అడిగిన సార్ ఫోన్ కూడా చేసిన ఆయనకి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ పింఛన్ మాత్రం ఏదైనా సండే ఇచ్చామంటే మంచిగా ఉంటుంది, లేకపోతే ఉండదు. నువ్వు వీళ్ళకి 3 రోజులు బాగుండదని చెప్పి సార్ అని చెప్పారు సార్. అదే గోపాల్ గారు, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఈ ముసలమ్మ జరిగిపోయింది గుండెపోటుతోటి. బాధ్యత ఎవరు వహిస్తారు? 200 మంది దాకా పింఛన్దారులు ఉన్నారు మీ తండాలో. అతను కమిషన్లకు కక్కుర్తి పడి 100-200 తీసుకొని పింఛన్ ఇస్తుండంట. అదే ఎంతవరకు విషయం? వాళ్ళకి వచ్చేది 2000, 3000, 4000 వస్తుంది పింఛను. మీకు కూడా తెలుసు విషయం. వారు పింఛన్ కోసం ఎదురు చూస్తుంటారు ప్రతి నెల. నెల 30 తారీఖు ఎప్పుడైతుంది, 29 ఎప్పుడైతుంది, పింఛన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. అందులో ఈ కక్కుర్తి చెంది 100-250 రూపాయలు, 500 ఈ విధంగా కమిషన్ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకు జీతాలు వస్తలేవా? వస్తున్నాయి కానీ సపరేట్ అకౌంట్ చెప్పిస్తారు. వాళ్ళు అందరి దగ్గర తీసుకుంటారు. నేను కూడా ఫోన్ చేసిన వాళ్ళకు, మీరు ప్రతి నెల 500 ఎందుకు కట్ చేస్తారు అంటే, మీ అకౌంట్ వేరే అకౌంట్ తెప్పిస్తున్నావు, అది ఇది మాట్లాడుతారు. నంబర్ ఇచ్చిందంటే నంబర్ ఇచ్చిన నంబర్ కలవట్లేదు సార్. ఏ అకౌంట్ అవసరం లేదు. మీ ఏమన్నా ఉంటే సర్పంచ్ ఆధ్వర్యంలో, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఇలాంటి అవినీతి నిర్మూలించాలి మీరందరూ కలిసి. ప్రాణం పోయింది. చెప్పన్నా. ఏమో అంతకు ముందు పిటిషన్ ఆయన మీద ఇస్తే 3 months సస్పెండ్ అయింది సార్. మేము అప్పుడు సర్పంచ్ ఏం కాలేదు, మామూలు వ్యక్తి ఉన్నాం కానీ అంతకు ముందు సస్పెండ్ అయ్యి మరి మా తండ వెనుక ఇది ఉంది ప్రతాప్ నగర్ ఉంది, అక్కడికి వెళ్ళి మాకు 3 months మరి ఇంటికి వచ్చి మరి ఇచ్చిండు. మళ్ళీ ఇంటికే ఇచ్చిండు. మళ్ళీ సస్పెండ్ అయ్యి మళ్ళీ ఇచ్చిండు సార్. మళ్ళీ ఇదే చూడండి. ఇప్పుడు సస్పెండ్ అయిండు, తర్వాత సర్వీస్ కి ఎక్కిండు ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. ఎక్కినాక ఇలాంటి పరిస్థితి ఏంది? నిండు ప్రాణం పోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంది? బాధ్యత ఎవరు వహిస్తారు?
అడుగుదాం సార్. బాధ్యత ఎవరు వస్తారంటే ఏం చేస్తుంది సార్? ఇప్పుడు వాళ్ళు కూడా నేను అదే చెప్పిన, ఆ ముసలావిడ మరి ఊరికి వచ్చి మరి తీసుకుంటుంది, మీరు ఎందుకు ఇస్తలేరు అంటే మాకు అట్లా రూల్స్ ఉండదు, మేము ముసలం ఒకళ్ళ చేత కాకపోతే మేము ఇంటికాడ వచ్చి మరి ఇస్తాము, మరి నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడనే వచ్చి ముడ్లో ఒక పెరాలసిస్ క్యాండిడేట్ కూడా తీసుకోపోవడానికి కూడా ఇబ్బంది ఉంటే ఆయనకు పైసలు ఇస్తారంటే ఒక పెరాలసిస్ క్యాండిడేట్ చనిపోయింది సార్. దాదాపు మూడు నెలలు పింఛన్ ఆగినాయి. ఏ దానికి వస్తే వాళ్ళ ఫోన్ కాల్ రికార్డు సంబంధించి అన్ని ఉన్నాయి, కానీ వీళ్ళు సర్పంచ్ వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ పెరాలసిస్ క్యాండిడేట్ చనిపోయింది, కానీ వాళ్ళు వచ్చి ఇంటికాడ వచ్చి ఇచ్చిపోలేదు సార్. అట్లా క్యాన్సిల్ అయిపోయింది. వింటున్నా గోపాల్ గారు మీరు ఇలాంటి సార్ వింటున్నా కానీ సార్ ఒకసారి అది ఎట్లా అంటే ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ఏళ్ళు ముద్ర పడకపోతే కన్ను పడేది సార్, ఐదు పడేది, ఐదు కూడా పెద్ద పడతలేదంట. ఇప్పుడు ఓకే వాళ్ళకు ఓకే వాళ్ళకు 3 days దాకే చనిపోయింది మా పెద్ద అవుతాడు. నేను కూడా అడిగిన సార్, అడిగితే అది కళ్ళు పడతలేదు, ఐదు పడతలేదు బాబు, అది ఖచ్చితంగా పంచాయతీ కావాలంటే మా పంచాయతీ ట్రాన్స్ఫర్ అయింది సార్ వేరే దగ్గర. అవునండి, ఇప్పుడు వాళ్ళకు కళ్ళు పడతలేవు, వేలి ముద్ర పడతలేదు, లేకపోతే వాళ్ళకి గ్రామ కార్యదర్శికి అవకాశం ఇస్తారు, లేకపోతే ఇప్పుడు నిన్న మొన్న కొత్తోడు వచ్చింది సార్, గ్రామ సెక్రటరీ ఇన్ఛార్జ్ తీసుకొని దాదాపు 2 నెలలు అవుతుంది సార్, నెల 15 రోజులు అవుతుంది సార్, అన్ని ఉంటాయి ఉంటది. ఇప్పుడు వాళ్ళు వేలి ముద్ర పడకుండా కన్ను యొక్క ముద్ర పడకపోయినా గ్రామానికి సంబంధించిన సెక్రటరీ ఇస్తాడు, బండల ఆఫీస్ యొక్క అనుమతి తోటి ఇస్తాడు. ఎట్లా సార్ ఇది పరిస్థితి? ఘోరంగా ఉన్నది మీ తండాలో. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇది రెండో పానం పోయిందా బ్రదర్? లేదు ఫస్ట్ సార్ ఇది. అంతకుముందు ఇదే చేస్తే సార్ ఏదంటే మేము రూల్స్ మాకు లేదు, ఒకవేళ చేత కాకపోతే వాళ్ళకి మేము ఇంటికాడ వచ్చి ఇస్తాం, మీకు అన్ని అందరూ 3 గంటలకే మా ఊరికే రావాలి. అవునండి, ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఈ ముసలోళ్లకు ఎవరైతే రానటువంటి పరిస్థితులు ఉంటే ఈ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి, అది అధికారం ఉంది, అధికారం ఇచ్చింది వీళ్ళకు. ఇంకోటి సార్, కనీసం ముసలి కాడ 2000 ఇచ్చే వచ్చే పెన్షన్ దగ్గర వాళ్ళు పెన్షన్ కోసం వెళితే దాంట్లో ఇన్సూరెన్స్ చేసేదని ఇన్సూరెన్స్ పైసలు తీసుకుంటాడు, దానికి సంబంధించిన రిసిప్ట్ ఇయ్యాడు, గంటనే అడగడానికి పోతే గంటనే తిప్పుతా ఉంటాడు సార్. ఇదేం పరిస్థితి గోపాల్ గారు? 2016 రూపాయలు వచ్చే 16 రూపాయలు కట్ చేయడు, మళ్ళీ అడిగితే మళ్ళీ నెల తిప్పుతా ఉంటాడు. రిసిప్ట్ కూడా ఇయ్యాడంట. 10 రూపాయలు కూడా పైన ఆయన తీసుకుంటాడు సార్. అది 500 తీసుకుని వచ్చి రిసిప్ట్ ఇవ్వలేదు, అది వాళ్ళ అకౌంట్స్ అని వాళ్ళు సపరేట్ అకౌంట్ చూపించుకొని అని వాళ్ళు వేరే నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కలవట్లేదు, వాళ్ళతో మాట్లాడదామని పొద్దుగానే ఫోన్ చేస్తాం సార్. ఇప్పుడు ఏం జరిగిందా సార్? ఇప్పుడు నిండు ప్రాణం కోల్పోయింది, ఇప్పుడు పరిస్థితి సంబంధించింది, ఇప్పుడు ఎవరు వహిస్తారో బాబు, ఇప్పుడు దాదాపు దీనికి సంబంధించి 200 మంది పింఛన్దారులు సార్ పోవాల్సింది వస్తుంది సార్. అది 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి, వెహికల్స్ ఉండవు. ఓకే, యాక్చువల్లీ చాలా బాధాకరమైన సార్. ఈ విషయం మీద దాదాపు ఎన్నో సంవత్సరాలకి మేము చేస్తుంటే మళ్ళీ ఏదైనా పెద్ద మనుషులకు ఈయనకో లేకపోతే పై ఆఫీసర్ సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నచ్చ చెప్పి పంపిస్తారు. చెప్పండి గోపాల్ గారు, సమాధానం చెప్పండి. మీరు గ్రామం చేత మొదటి పౌరుడు మీరు. సార్ ఆల్రెడీ ఇలా ఇచ్చిండు ఆయన పొద్దుగాల ఆమెకు 4000 ఇచ్చే తండకొచ్చిండు. అయితే మూడల కాడ వృద్ధురాలు పోయి పెన్షన్ తీసుకుని ఆడ చనిపోయిన తర్వాత మళ్ళా తండకు వచ్చి 3 కిలోమీటర్ తండకు వచ్చి మళ్ళీ తండలో వచ్చి ఇస్తుండు సార్. అప్పుడు ఇస్తుండు చనిపోయిన తర్వాత భయపడి. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు కానీ ఆమెకి ఇచ్చిన తర్వాత ఇక్కడ చనిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఇస్తుందంటే అంతకుముందు ఇచ్చి ఉంటే ఈ ప్రాణం పోకపోదు కదా సార్. అంటే ఆమె జరిగిపోయిన తర్వాత తండకు వచ్చి ఇచ్చిండా? చనిపోయిన తర్వాత కదా ఆమెకి ఇచ్చే తండకు వచ్చిండు. ఓకే, ఆమె అటు వెళ్ళ ఇప్పుడు ఇక్కడ తండలు ఇస్తే ఆమె అటు ఎందుకు వెళ్ళు చెప్పు? ఇప్పుడు ఇక్కడనే ఇస్తే ఆమెకు తండకి 3 కిలోమీటర్ బయటికి ఎందుకు వెళ్ళు? బయటికి అదే సార్ వాళ్ళు ఎట్లాంటి తండకు వచ్చి అంటే లాస్ట్ ఇస్తారు
సార్ ఆల్రెడీ అందరికి ఇచ్చిన తర్వాత చేత కాకపోతే వాళ్ళు మరి ఇంటికి వచ్చి మరి వాళ్ళు ఏలో ఇంటికి వచ్చి ఇచ్చేటోళ్ళు సార్. హైదరాబాద్ దాదాపు 29వ తారీఖు నాడు హైదరాబాద్ మిషన్ పట్టుకొని పైసలు పట్టుకొని 125 కిలోమీటర్ దూరం ఉన్న అక్కడ పైసలు ఇస్తే వస్తుందని ఉద్దేశంతో దాదాపు అక్కడ 50 మంది ఉంటారు సార్. అక్కడ వచ్చి అక్కడ వెళ్ళి పైసలు ఇచ్చేస్తారు. 3 కిలోమీటర్ దూరం ఉన్న తండ్రికి వచ్చి ఇయ్యరా సార్? ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ లో? 50 మంది ఉంటారు. 500 వసూలు చేసుకుని ఆయన 15 రూపాయలు కమిషన్ వసూలు అయితే అక్కడ వెళ్తాడు. 500 కమిషన్ల కోసం హైదరాబాద్ ఇస్తున్నట్ట. ఏం చెప్పు గోపాల్? మిషన్ పట్టుకొని వెళ్తాడు అక్కడ. మరి ప్రతి ఉద్యోగాలకు పెన్షన్ దాడుకు ఫోన్ చేసి పిలుచుకొని ఇస్తాడు. మీరు గోపాల్ గారు మీరేం లేదు, మీరు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి అతను సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారు? మరి ఈ ఇప్పుడు జరిగిపోయిన వృద్ధురాలకి న్యాయం చేస్తారా, న్యాయం చేయాలనేది మీరు నిర్ణయించుకోవాలి ముందు. అదే సార్ మార్నింగ్ అదే చెప్పినా, మీరు పండగ తీస్తే బాగుంటుంది, లేకపోతే నేను వల్ల కాదని మీరు ఆ జాబ్ అయినా రిటర్న్ చేసినా పోండి. మరి ఇబ్బంది ఆ ముసలి పాపం 3 కిలోమీటర్ రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే నిండు ప్రాణం పొద్దుగా అయింది, మీరు ఎట్లా చేసి కరెక్ట్ కాదని చెప్పారు. అది కాదండి, ఇది ఇప్పటి నుంచి కాదు కదా, కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుందంట. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్. ఆయన సస్పెండ్ చేసినా మళ్ళీ ఇదే టైం అవుతుంది. మరి మేము కూడా అడిగినాం సార్, మీరు ఇవ్వాలంటే మాకు రూల్స్ లేదు, చేత కాకపోయిన వాళ్ళకే నేను ఇవ్వడానికి సిద్ధం ఉంటా, లేకపోతే మీరు అందరు రావాలి అని అంటారు. ఇప్పుడు హైదరాబాద్ పోయి ఇవ్వడానికి వాళ్ళు చేత అయితే కదా, హైదరాబాద్ పైసల కోసం ఎందుకు వెళ్తుండు? ఒక్కొక్క పింఛన్ దాడితే 500 వసూలు చేస్తున్నట గోపాల్ గారు. పైసలు ఇస్తాడని ఉద్దేశంతో కదా పైసలు ఇస్తాడు. ఇప్పుడు మనిషికి 500 ఇస్తే ఇక వాళ్ళకేం మిలుగుతుంది చెప్పు? ఇల్లు ఎట్లా కడుస్తుంది? గోపాల్ గారు మీరు బాధ్యత వహించాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీ మీకు తండ్రి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో మీరు కలిసి ధర్నా చేస్తారా? ఆ ముసలబ్బకు న్యాయం చేయాలి మరి, లేకపోతే మరొకసారి నేను లైవ్లోకి తీసుకోవడం జరుగుతుంది. గోపాల్ గారు, కృష్ణ గారు, మీ యొక్క డిమాండ్స్ ఏంది? మా డిమాండ్ సార్, దాదాపు మా విలేజ్ లో 200 మంది వృద్ధుల పింఛన్ గానీ వృద్ధురాలు పింఛన్ గానీ అన్ని పింఛన్ దారు 200 మంది ఉంటున్నారు సార్. అయితే వాళ్ళకు స్వయంగా మాకు తండ్రులే మా గ్రామ పంచాయతీలో వచ్చి పింఛన్ ఇచ్చే వారికి నియమించాలి. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలకి వెళ్ళి మాకు ఇబ్బంది పెడుతున్న పోస్ట్ మ్యాన్ కు దాదాపు ఆయన వల్ల మా నాన్నమ్మ చనిపోయింది కాబట్టి ఆయనకు ఆయన సర్వీస్కి వెళ్ళి రిమూవ్ చేయాలి. ఆయన కనీసం మా ఎస్టీ లంబాడీస్ మా సంబంధించింది, ఆయన ఇంటికాడ పోతే కనీసం పొద్దుగానే వస్తారా మీరు లంబడదానా మాట్లాడవద్దు సార్. కానీ ఈ వాక్యలు కానీ ఆయన చెప్పని మాటలు లేవు సార్. కనీసం ఆయన వీడియోలు ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి. కనీసం మా విలేజ్ లో ఏ ముసలమ్మకు పోయి అడిగినా అన్ని చెప్తారు సార్. అన్ని మామూలు మాటలు కాదు సార్. అది ఆడోళ్ళకు మంచిగా నువ్వు ముఖం కడిగి వచ్చినావా, ఏం కడిగి వచ్చినావు, ఏం కథ, అసలు నానా మాటలు కాదు సార్ అవి. అసలు కానీ ఆయనకి ఏమిటే ఆయన సర్వీస్కి వెళ్ళి రిమూవ్ చేయాలి. ఆయన స్థానంలో మంచి మాకు దాదాపు మా విలేజ్ లోనే వచ్చి పింఛన్ ఇచ్చేటప్పుడు నియమించారు సార్. మా డిమాండ్ అదే సార్. ఒక ముసలమ్మ జరిగిపోవడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అనేది సమాజం గుర్తించాలి. ఇలాంటి బాధితులు తెలంగాణ రాష్ట్రంలో మరింతగా ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీసు అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆ తండకు సంబంధించిన గ్రామస్తులు దీని మీద వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని వారి మాటల్లో విన్నాము. ఇది ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన వార్త.